నమస్కారం అండి. సుభానల్లా. గుడ్ మార్నింగ్. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని అంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే బుద్ధుడు ఏం చెప్పాడు? ఫస్ట్ ఏం చెప్పాడు తెలుసా? సేవనాచ బాలానన్. చెడుకి దూరంగా ఉండు. చెడుకి దూరంగా ఉండు. చెడు పుస్తకాలు చదవకు, చెడు ఆహారం తినకు. నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలంటే ఒక్కటి చాలు. చెడు మార్గం ఏంటో తెలుసుకో బదులు. అసలు దాని దగ్గరికి కూడా, దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకు. సో చెడు ఏదైనా సరే, ఆ చెడు దగ్గరికి వెళ్ళామంటే ఎంట్రపీ అంటాం, ప్రకృతి అంటాం, ఆహిస్తుంది. అందుకే ఈ రోజుల్లో మనం చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అసలు కొంతమందికి అర్థం కాకుండా పోయాయి. దక్షిణాచారమా వామాచారమా? దక్షిణాచారం పేరుతో వామాచారం ప్రాక్టీస్ చేస్తున్నారు. వామాచారం పేరుతో దక్షిణాచారం ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఆ విషయం నేను చెప్పగలను. కానీ దక్షిణాచారం పేరుతో వామాచార ప్రాక్టీసెస్ మొదలయ్యాయి. ఇంకా కొంతమంది వామాచారం ఎంత గొప్పదో చెప్పేటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. వామాచారం చాలా గొప్పదని, అవి ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు ఇంకా చాలా గొప్పదని, వాళ్ళని కులపతులు అంటారని ఏ విధంగా మొదలైందయ్యా? ఎవరయ్యా చెప్పింది? సో వామాచారం అనేది, వామాచారానికి సంబంధించినటువంటి 70 గ్రంథాలు ఉన్నాయి. ఆ 70 పేర్లు ఉంటాయి. ఆ 70 గ్రంథాలు ఏ గ్రంథం కూడా, ఏ పుస్తకం కూడా మీ ఇంట్లో ఉండకూడదు పొరపాటున. ఆ వామాచారంలో వాడబడేటువంటి పదజాలంతో కూడినటువంటి ఏ పేర్లు కూడా మనం పిల్లలకు పెట్టుకోకూడదు. నేను నా స్టూడెంట్స్కి అదే చెప్తాను. అవునా అండి? సో అందుకని ఈ విషయాలు ఏంటి, ధ్యానం అనగానే లేకపోతే దక్షిణాచారమా? దక్షిణాచారంలోనే తంత్రం అనేది అధమాధికారులు మధ్యమాధికారులు ప్రాక్టీస్ చేసేది. తంత్రం అనేది అధమాధికారులు ప్రాక్టీస్ చేసేదయ్యా. అర్థమైందండి? ఏదైతే క్రియాయోగం అంటామో అదంతా అధమాధికారులు ప్రాక్టీస్ చేసేది. అందుకే పతంజలి ఏం చెప్తున్నాడు, మళ్ళీ మధ్యమాధికారులు ఏం చేయాలో చెప్తున్నాడు. సెకండ్ చాప్టర్ అంతా మధ్యమాధికారులకు ఉద్దేశించింది. అందులో మొట్టమొదటి ఏం చెప్తాడు? ఇప్పటివరకు నువ్వు క్రియాయోగ ప్రాక్టీస్ చేసావు అంటే, క్రియాయోగం అంటే ఏంటి? ఫస్ట్ చాప్టర్లోనే అయిపోయింది. అంటే నువ్వు సవికల్ప సమాధినో దేన్నో పొందేవు, మళ్ళీ దాన్ని నువ్వు నిర్వికల్ప సమాధిగా మార్చుకోవాలి. అందుకని రెండో చాప్టర్లో సాధనా పాదం, నీ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ వైదిక మార్గం చెప్తున్నాడు. ఎందుకనంటే దక్షిణాచారం గురించి చెప్తున్నాడు. అధమాధికారులు మధ్యమాధికారులకి ఏం చేయాలో చెప్తున్నాడు. అధమాధికారుల ప్రాక్టీస్ ఏంటో తెలుసు పతంజలికి. మధ్యమాధికారులు ఉత్తమాధికారులు ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. మరి మనం అధమాధికారుల ప్రాక్టీస్ చేస్తున్నామా, మధ్యమాధికారుల ప్రాక్టీస్ చేస్తున్నామా, లేకపోతే ఉత్తమాధికారుల ప్రాక్టీస్ ఎవరు చేయట్లేదు. మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు అంటే ఏంటయ్యా? నచికేతుని లాంటి వాడు, భృగువు లాంటి వాడు కేవలం ఆత్మవిద్య మాత్రమే అడిగేటువంటి వాడు, ముముక్షత్వం తీవ్రంగా ఉండేటువంటి వాడు. ఆత్మవిద్య అంటే ఏంటి? అదేదో మళ్ళీ ఏదో ఆత్మవిద్య దేని పడితే దాన్ని ఆత్మవిద్య అంటానికి లేదు. నిత్య అనిత్య విచారణ, శుచి అశుచి విచారణ, ఆ తర్వాత అనాత్మ విచారణ, దాని మాత్రమే అంటారు. అదేంటి? సాధన, లోపల చేసేటువంటి సాధన. అదేదో విచారణ అంటే కూర్చొని ఊఆమై నేనెవరిని అని ఏదో ఇంటలెక్చువల్ ఉపయోగించి, సంజ్ఞను ఉపయోగించి చేసేటువంటి, బుద్ధిని ఉపయోగించి చేసేటువంటి ధ్యానం కాదయ్యా. అది కష్టపడి తాపాన్ని తీసేటువంటి, ప్రకృతిని తీసివేసేటువంటి మార్గం. సో అందుకని విముక్తికి సంబంధించినటువంటి ఆత్మవిద్య అనేది వేరు. సో మధ్యమాధికారులు, ఉత్తమాధికారులని ఏమంటారు? ఉత్తమాధికారులు, బుద్ధుడు వాళ్ళకి పేరైతే ఉగ్గతి తన్నా అంటారు. ఉత్తమాధికారులను ఏమన్నాడు బుద్ధుడు? ఉగ్గతి తన్నా అన్నాడు. ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళని విపంచి తన్నా అన్నాడు. ఆ తర్వాత నెయ్య అన్నారు. మధ్యమాధికారులను ఏమన్నాడు? నెయ్య అన్నాడు. ఈ జీవితకాలంలో కొంచెం కష్టపడితే విముక్తి వస్తుంది వీళ్ళకి. అదే ఉన్నతాధికారం అనుకో. సో వాడికి చాలా తీవ్రమైనటువంటి ముముక్షత్వం, వైరాగ్యం ఆల్రెడీ ఉంది. అందుకని వాడికి ఈ యొక్క సాధనలు, ఈ యొక్క క్రియాయోగాలు కానీ, లేకపోతే ఈ యొక్క ధ్యానాలు కానీ, ఈ మంత్రాలు కానీ, వాడు వైరాగ్యం గురించే వెళ్తాడు. అందుకని వాడు కేవలం దాని పట్ల మాత్రమే అట్రాక్ట్ అవుతాడు. తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తిని ఉత్తమాధికారి అంటారు. ఎవరు? మన నచికేతులు లాంటి వాళ్ళు. మధ్యమాధికారులకి ఏంటంటే నిర్వికల్ప సమాధి అవసరం. అందుకని ఆ తర్వాత వాళ్ళు కొంచెం సమాధి మార్గంలో కొంత సాధన చేస్తారు. అధమాధికారులు అంటే ఎవరిని అంట? మూఢభూమిక తీవ్రంగా ఉండేటువంటి మూర్ఖులు. క్షిప్త భూమిక, మూఢభూమిక, విక్షిప్త భూమిక అని అంటాం. అంటే ఏంటి? పూర్తి అజిటేటెడ్ మైండ్ ఎవరైతే ఉన్నదో, మూర్ఖత్వం ఎవరికైతే ఉన్నదో, మూఢత్వం ఎవరైతే ఉంటుందో, ఏం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్దేశించినటువంటిది. వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి తాహత్తు లేదు, అర్థం చేసుకోలేరు కూడాను. అటువంటి వాళ్ళని అధమాధికారులు అంటారయ్యా. అలాంటి వాళ్ళకు ఉద్దేశించినటువంటి ప్రాక్టీసెస్ తంత్ర ప్రాక్టీస్ అంటే. అర్థమైందా అండి?
సో ఈ విషయాలన్నీ చక్కగా అర్థం చేసుకుంటే ధ్యానం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అనేది అది అన్నిటికంటే సూక్ష్మమైనది. ప్రాణాయామం అంటే ప్రాణాయామం కంటే సూక్ష్మమైనటువంటిది ధ్యానం. ఒకదానికి మించింది ఇంకొకటి. సో మనం సూక్ష్మమైనటువంటి ప్రాణాయామం గురించి చెప్తున్నాం. అందులో ఉండేటువంటి లోతులు ఏంటి, అవి ఏ ట్రెడిషన్స్లో ప్రాక్టీస్ చేస్తారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు, అసలు చెడు వైపుకి ఎలా వెళ్ళకూడదు, అదమాది వామాచార ప్రాక్టీసెస్ కూడా మనం అన్నీ కలిసిపోయాయి. ఏది కోడిని బలి ఇవ్వడం కానీ, మేకని బలి ఇవ్వడం కానీ, అవునా, ఆ తర్వాత అవునా వీటిని ఏమంటారో తెలుసా వామాచారంలో, వాటిని పంచామృతాలు అంటారు. దేన్ని, మలాన్ని, మూత్రాన్ని, ఆ తర్వాత రక్తాన్ని, దీన్ని ఉపయోగం చేసేదయ్యా. నువ్వు ఇల్లు కట్టుకుని కూష్మాండ బలి అని గుమ్మడికాయ కొట్టవయ్యా, అవునా, నువ్వు ఓ వైపు గుమ్మడికాయ కొడతావు పిలిచి, మరి నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తావయ్యా, ఓ కోడి పిల్లని తీసుకో దాన్ని కట్ చేస్తావు. ఏం చెప్తావయ్యా? రక్తం అనేది ఎవరికయ్యా? దేవతలకు అవసరమా? రక్తం అనేది అది వామాచార ప్రాక్టీస్. మన యొక్క రక్తాన్ని ధారపోసే ఒక సంతు తన రక్తాన్ని ధారపోస్తాడే, అది వేరే వాళ్ళ రక్తాన్ని ధారడం కాదు, తన రక్తాన్ని ధారపోస్తాడు. సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్. జిహాదీ అక్బర్ ఆ దేవుడి గురించి తన రక్తాన్ని ఇస్తాడు, వేరే వాళ్ళ రక్తాన్ని తీయడం కాదు, తన రక్తాన్ని ఇస్తాడు. అది చెప్తున్నాడు అల్లా. ఏమని? దాన్ని హలాల్ అని అంటాం, దేవునికి కృతజ్ఞతాభావం అని అంటాం. నీ యొక్క రక్తాన్ని సమర్పించుకో. నీ రక్తం అనేది నువ్వు ఎంత కృతజ్ఞత ఉండాలంటే నీ లైఫ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటావు. ఆత్మ ఆహుతి అంటాం. ఏ యజ్ఞం చేసిన తర్వాత నేను చివరికి ఏం చేయాలి? అందులో పూర్ణాహుతి అంటే తెలుసా? అందులోకి జంప్ చేసి మనల్ని మనం సమర్పించుకోవడం అని అర్థం. అంతేగాని గుమ్మడికాయ తీసి అందులో వేయటం అని కాదు, ఆ తర్వాత ఇవన్నీ తీసి అందులో వేయటం కాదు. ఒకప్పుడు ఏది యాగము అని అంటే, యాగం అనేది హోమం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. యాగం అంటే ఏంటి? సో పూర్ణాహుతి అంటే ఏంటి? పూర్ణ ఆహుతి అంటే ఏంటి? నిన్ను నువ్వు సమర్పించుకోవడం. త్యాగం, ఋగ్వేదం అంతా త్యాగమే చెప్తుంది. ప్రాఫిట్ ఏం చెప్తున్నాడు? త్యాగమే చెప్తున్నాడు. సాక్రిఫైస్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్, షుడ్ నాట్ బి అఫ్రేడ్. ఆ బుద్ధుడు కావడానికి ఎన్ని జాతక స్టోరీస్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. ఎన్నిసార్లు ఆయన యొక్క శరీరాన్ని సమర్పించాడు. మన శరీరాన్ని సమర్పించడానికి సాక్రిఫైస్ అంటే వేరే వాళ్ళ శరీరాన్ని బలి చేయడం కాదు. ఇప్పుడు మనం ఏంటంటే వేరే వాళ్ళని బలి చేస్తున్నాం. మనం ఏది మన గురించి, దాన్ని వామాచార ప్రాక్టీస్ అంటారు, దాన్ని దక్షిణాచార ప్రాక్టీస్ అన్నారు. దక్షిణాచారంలో మనం జిహాదీ అక్బర్, కురుక్షేత్ర ధర్మయుద్ధం, ఏది మహాభారతం అంతా జిహాదీ అక్బర్. అక్కడ ఉండేటువంటి ఉద్దేశం వేరు. అందుకే స్పిరిచువాలిటీలో కానీ యోగ మార్గంలో కానీ ఎవరైనా సంతువే, కానీ ఆయన మాటలు మనం తప్పుగా అర్థం చేసుకొని, వాళ్ళ యొక్క విషయాలు తప్పుగా అర్థం చేసుకొని మనం పూర్తిగా తప్పు మార్గంలో వెళ్తున్నాం. చెప్పాను కదండి, వామాచారంలో వాడినటువంటి పేర్లు పెట్టుకుంటున్నాం మన పిల్లలకి. దక్షిణాచారానికి వామాచారం తేడా తెలియనటువంటి రోజులు ఇవి. ఇంకా ఏం చెప్తామండి? అందుకే ఇది కాదు అని చెప్తున్నాను. ఎందుకని మీరు వెళ్ళట్లా ఏ హిమాలయాస్కో, లేకపోతే నిజంగా ఎక్కడైతే టెక్నిక్లు ఉన్నాయో అక్కడికి గురువుల్ని వెతుక్కుంటూ మీరు వెళ్ళట్లా. ఇప్పుడు గురువులు మీ దగ్గరికి రావాలి, హైదరాబాద్కి రావాలి, లేదా మీ ఊరికి రావాలి, అప్పుడు అక్కడికి వెళ్తారు. ఏ ఎన్లైటెండ్ వ్యక్తి కూడా మీ దగ్గరికి రాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా వచ్చినా చాలా రేర్, రారు కూడా. వాడు వచ్చాడంటే వాడు సంతువు, వాడు జీసస్ లాంటి వాడు, ప్రాఫిట్ లాంటి వాడు, ఎన్నో జన్మల నుంచి ఎన్నో పర్ఫెక్షన్ డెవలప్ చేసుకుంటూ వస్తే మాత్రమే ప్రజల మధ్యలోకి వస్తారు. లేకపోతే వాళ్ళు ఎక్కడో ఏ బాక్స్లోనో కూర్చొని ఆ గుహలోకి వెళ్ళిపోతారు, అంతే. రారు, బయట లోకానికి రారు. తీవ్రమైనటువంటి వైరాగ్యం, సో మూర్ఖత్వం, మూఢత్వాన్ని, ఈ ప్రపంచం అనేది వాళ్ళకి మంటగా ఉంటుంది. వాళ్ళకి మంట అని కాదు, ఈ మనలాంటి వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. అందుకని ఈ విషయాల్ని చక్కగా అర్థం చేసుకొని మనం స్థూల ప్రాణాయామంలోకి వెళ్దాం. సూక్ష్మ ప్రాణాయామం గురించి ఎందుకు చెప్తున్నా అంటే, సూక్ష్మ ప్రాణాయామం నేను మీకు టీవీ ముఖంగా చెప్పబోవట్లేదు కనుక అందుకే దాని గురించి చెప్పాను. సూక్ష్మ ప్రాణాయామం అనేది నిర్వికల్ప సమాధికి దారి తీయడానికి అది మాత్రమే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. అదే చెప్తున్నాడు వశిష్ఠుడు. ద్వే బీజే రామ చిత్తస్య ప్రాణస్పందనవా వాసనా ఏకస్మిన్ చ తయో నష్టే ద్విప్రంక్షేప్త
నశతా ప్రాణస్పందనయేవ హి చిత్తస్పందనా. హే రామ, హే రామ. గ్రహీతృ అనేది చిత్తానికి సంబంధించినటువంటి దాన్ని గ్రహీతృ అని అంటారు. డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ని చిత్తం అని అంటాం, చిత్రము. అవునా, అక్కడ నీ బిహేవియరు, నీ యొక్క స్వభావం, నీ యొక్క కర్మ అక్కడ ఉంది. దానికి రెండు సత్యాలు. ఒకటి, ఆ లోపల ఏ మెమరీ యాక్టివేట్ అవుతే దాన్ని బట్టి శ్వాస మారుతోంది. మొదలు దాన్ని మారాల్చి అంటే నువ్వు ఒక స్టడీ స్టేట్కి వెళ్ళాలి. ప్రాణం అనేది సమంగా ఉండాలి. ఆ ప్రాణం సమంగా చేయడానికి మొట్టమొదలు ఏం చేయాలి నువ్వు? సో దీన్ని ప్రాణస్పందనని గమనించమని చెప్పాడు. సహజంగా ఉండే ప్రాణస్పందనని గమనించమని చెప్పాడు. అదే కృష్ణుడు చెప్తున్నాడు, 5వ చాప్టర్లో చెప్తున్నాడు. ఏమని? ఆత్మ సంయమ యోగం గురించి చెప్పే ముందు 6వ చాప్టర్లో చెప్పే ముందు 5వ చాప్టర్లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా బాహ్యాభ్యంతర అభ్యంతర నాసాభ్యంతర చారిణౌ. బుద్ధుడు చెప్తున్నాడు, సతో అస్సాసి సతో పస్సాసి అస్సంతో సతో అస్సంతే పజానాతి పస్సంతో పస్సామీతి పజానాతి. ఇదం ఏకాయనమగో. హే మాంక్స్, ఓ యోగులారా, ఇది చేసే విధం కృష్ణుడు చెప్పిన, వశిష్ఠుడు చెప్పిన, బుద్ధుడు చెప్పిన, రాముడు చెప్పిన దేని గురించి అయ్యా? సూక్ష్మ ప్రాణాయామం గురించి చెప్తున్నారు. అది మాత్రమే మార్గం అని చెప్తున్నాడు. యాజ్ఞవల్కుడు కూడా అదే చెప్తున్నాడు. చిత్త నిరోధ ప్రాణ నిరోధ. హే మైత్రి, చిత్త నిరోధ ప్రాణ నిరోధ అత తద్వృత్తి నైచల్యా కుంభక ప్రాణాయామ సౌచ్యతే. నిజంగా నీకు తెలుసా? ఎవరైతే అనుకుంటున్నారో ప్రాణాయామం అది ప్రాణాయామం కాదు మైత్రి. ప్రాణాయామం అంటే చిత్తాన్ని నిరోధింపజేసేది, ప్రాణాన్ని నిరోధింపజేసేది. అవునా? నా అజ్ఞానినా గ్రాణపీడన. ఈ విధంగా వేసి దాన్ని ఏమంటారు? గ్రాణ పీడనం అంటారు. శ్వాస కంట్రోల్ చేస్తుంది. దీని ఏమంటారు? అజ్ఞాని దాన్ని ప్రాణాయామం అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు. స్థూల ప్రాణాయామం అనేది కాదమ్మా మైత్రి. ఇది ఆత్మవిద్యకు సంబంధించిన నిర్వికల్ప సమాధికి వెళ్ళాలి అంటే ఇది మాత్రమే మార్గం అని చెప్తున్నాడు. మరి వీళ్ళంతా తప్పనయ్యా. ఇవన్నీ వీళ్ళ గురించి అందుకే చెప్తాను, పూర్వాశ్రమాలు చదివితే అవునా. సో ఓపెన్ మైండెడ్తో చదివితే అప్పుడు అర్థమవుతుంది. జీసస్ చెప్పినా, ప్రాఫిట్ చెప్పినా, కృష్ణుడు చెప్పినా, రాముడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, వశిష్ఠుడు చెప్పినా సైన్సేనయ్యా. ఎందుకని అన్కాన్షియస్ మైండ్లే ప్రాబ్లం, చిత్తంలోనే ప్రాబ్లం. అందుకే ఇంకా వేరే మార్గం లేదు. అందుకే చెప్తున్నా, అథ యోగానుశాసనం యోగ చిత్తవృత్తి నిరోధ సత్తాలోక విశుద్ధినా ఇదం ఏకాయనమగ్గో. బుద్ధుడు చెప్పినా, బుద్ధుడు కూడా చెప్తుంది ఇది మాత్రమే మార్గం. పతంజలి కూడా చెప్తున్నా ఇది మాత్రమే మార్గం, ఇంకా వేరే మార్గం లేదని చెప్తున్నా. నువ్వేం చెప్తాను నేను అడిగితే, చాలా మార్గాలు ఉన్నాయి సార్.
ఈ పుస్తకాల పురుగులు అలా చెప్తారయ్యా, స్కాలర్లు అలా చెప్తారయ్యా, ఫిలాసఫర్లు అలా చెప్తారయ్యా. యోగి అనేటువంటి వాడు, యోగి మార్గం ఏదైతే ఉందో, వైరాగ్యం అనేటువంటి మార్గం ఏదైతే ఉందో, సనాతన ధర్మ మార్గం ఏదైతే ఉందో, అటువంటిప్పుడు బుద్ధుడు ఎందుకు చెప్తాడయ్యా, ఇదం ఏకాయ నమః అత యోగానుశాసనం. పతంజలి ఎందుకు చెప్తున్నాడు ఆ మొదటి శ్లోకం పతంజలి ఇచ్చాడా? కాదు, పతంజలి తీసుకున్నాడు. ఎక్కడ నుండి తీసుకున్నాడు? కపిలం దగ్గర నుంచి తీసుకున్నాడు. బుద్ధుడు కూడా కపిలవస్తు, బుద్ధుడు ఎక్కడ పుట్టాడే? కపిలవస్తు అంటే ఏంటి? కపిలుడు ఎక్కడైతే పుట్టాడో బుద్ధుడు అక్కడే పుట్టాడు. సో బుద్ధుడు 7వ సమాధి నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? సాంఖ్యశాస్త్రంలో సాధన చేసి 7వ సమాధిని పొందినటువంటి ఉద్దక రామపుత్రుని దగ్గరికి వెళ్ళాడు బుద్ధుడు. సాంఖ్యశాస్త్రం యొక్క పరిభాషనే బుద్ధుడు వాడాడు. ఆయన భాష అంతా సాంఖ్య పరిభాషనే. సాంఖ్యాన్ని ఎవరిచ్చాడయ్యా? కపిల మహాముని, హిరణ్య గర్భుడు. వాణి హిరణ్య గర్భాభ్యాన్నమః. ఆ తర్వాతనే వశిష్ఠుడు వస్తాడు. మొట్టమొదటి నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటయ్యా? వాణి హిరణ్య గర్భాభ్యాన్నమః, అరుంధతి విశిష్టాభ్యాన్నమః, సీతారామాభ్యాన్నమః. ఎందుకంటే సో వాళ్ళు గృహస్థులుగా ఉండి పూర్తి జ్ఞానోదయాన్ని పొందినటువంటి, ఏ దర్శనాల్ని ఇచ్చారో, సనాతన ధర్మాన్ని ఇచ్చారో వాళ్ళని మనం ఆ విధంగా కొలుస్తాం. పూజ మొదలుపెట్టే ముందు ఇదే కదా మనం చదవాల్సింది. గురోభ్యాన్నమః. ఎందుకంటామయ్యా? శచీ పురంధరాభ్యాన్నమః, మైత్రేయాజ్ఞావల్క్యాభ్యాన్నమః, గార్గీయాజ్ఞావల్కాభ్యాన్నమః. ఎందుకంటామయ్యా? అంటామయ్యా, అర్థం చేసుకోం కదా. అవునా? మ్యారేజ్ రోజు ఏదో అరుంధతిని అలా చూస్తాం. ఎందుకు అరుంధతిని చూస్తామయ్యా? ఎందుకు మిగతా సప్తర్షుల యొక్క భార్యలను ఎందుకు చూడవు? ఎందుకు అరుంధతిని చూస్తాం? స్వాహాదేవి, అగ్ని యొక్క భార్య స్వాహాదేవి. ఏమైంది? పార్వతీ శివుల కథ తెలుసు కదా. విఘ్నేశ్వరుని రోజు అదే గుర్తొస్తున్నాయి. అవునా? చంద్రుడిని చూశారు సప్తర్షులు. అవునా? సో చంద్రుడిని చూసి ఏమైందయ్యా? సో ఈ సప్తర్షులు తపస్సు చేస్తున్నారు, ఏది యాగం చేస్తున్నారు. వాళ్ళకి ఏమైంది? చూడటం వల్ల ఏమైంది? సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భార్యల రూపంలో ఒకరొకరికి అనిపించింది. ఎవరయ్యా? అగ్ని యొక్క భార్య స్వాహాదేవికి అనిపించింది. ఎందుకని? ఆ యొక్క నింద తొలగించడానికని కనిపించింది స్వాహాదేవి. వీళ్ళు భ్రమించారు. ఈ సప్తర్షులు ఏం గ్రహించారు? వాళ్ళ యొక్క భార్యలే అని గ్రహించి ఆ తర్వాత తెలుసుకున్నారు ఏంటి? ఆమె స్వాహాదేవి ఆ యొక్క ఆ చవితి రోజు ఆ యొక్క చంద్రదర్శనం చేసుకోవడం వల్ల ఆ యొక్క నీలాపనింద కలిగిందని చెప్పేసి ఆ కథ చదువుతారు కదా మీరు. అవును. ఎందుకని? కేవలం స్వాహాదేవి ఒక ఋషి యొక్క అవతారమే చూపెట్టలేదు. ఒక పత్ని, అది వశిష్ఠుని యొక్క పత్ని అయినటువంటి అరుంధతి తప్ప రిమైనింగ్ 6 ఋషుల యొక్క పత్నుల యొక్క స్వరూపాన్ని చూపెట్టింది ఆమె. వాళ్ళ యొక్క పత్నులు కనపడ్డారు. కానీ వశిష్ఠునికి మాత్రం కనపడలేదు. వశిష్ఠునికి అరుంధతి రూపంలో కనపడలేదు స్వాహాదేవి. అందుకే వశిష్ఠునికి ఎవరు కనపడలేదు. అందుకే అరుంధతి అనేది, సో అరుంధతిని ఎవరు ఇమిటేట్ చేయలేదు. స్వాహాదేవి అరుంధతి రూపాన్ని పొందలేకపోయింది కావాలన్నా కూడా. అందుకని అరుంధతి చాలా గొప్పది. అందుకే ఏమంటాం? అరుంధతి వశిష్ఠాభ్యా నమః అని అంటాం. అందుకే పెళ్లి రోజు ఏమని చూస్తామో అరుంధతి నక్షత్రాన్ని చూస్తాం. ఎందుకని? అరుంధతి అనేది చిరాయిష్, పూర్తి ఎన్లైటెండ్ పర్సనే కాదు. సప్తర్షుల యొక్క మిగతా భార్యలు కూడా ఎన్లైటెండ్ అది. కానీ ఆ రోజు వరకే, అప్పటి వరకు ఇంకా వాళ్ళు ఎన్లైటెండ్ కాదు. అప్పటి వరకు ఎన్లైటెండ్ పొందినటువంటి భార్య ఎవరయ్యా అంటే అరుంధతి. వశిష్ఠుడు మాత్రమే మొట్టమొదటి ఎన్లైటెండ్ కపుల్. అందుకే మ్యారేజ్ రోజు, మ్యారేజ్ ఎందుకయ్యా? ఒక స్త్రీ ఒక పురుషుల యొక్క కలయిక, ఒక పార్వతీ శివుల యొక్క కలయిక. దేనికి? లోక కళ్యాణం గురించి. వాళ్ళిద్దరు కూడా సమాధి పొందడానికి, వాళ్ళిద్దరు కూడా విముక్తి పొందడానికి ఇద్దరి కలయిక. ఆ కలయిక వల్ల ఈజీ అవుతుంది మార్గం, గృహస్థులకి మార్గం ఈజీ అవుతుంది. అందుకే సప్తర్షుల్ని కలుస్తాం. వాళ్ళు గృహస్థులుగా ఉండి కూడా విముక్తిని పొందినటువంటి, సనాతన ధర్మాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కనుక. అందుకే పెళ్లి రోజు విధిగా మనం అరుంధతిని చూస్తాం. అంటే ఎందుకయ్యా? వీ షుడ్ బి ద ఫస్ట్ కపుల్. మేము ఈరోజు అరుంధతిని చూసామంటే మేము ఫస్ట్ కపుల్. మేము మ్యారేజ్ చేసుకున్న వెంటనే మేము ఎన్లైటన్మెంట్ పొందాలి, ఆ మార్గంలోనే వెళ్ళాలి. అందుకని అరుంధతి నక్షత్రం చూస్తాం. ఎందుకని? మిగతా సప్తర్షులు వాళ్ళ యొక్క భార్యలు లేట్గా ఎన్లైటన్మెంట్ వచ్చింది వాళ్ళకి.
స్వాహాదేవి పొందలేకపోయింది. ఎందుకని? అరుంధతి అనే సత్యాన్ని చూసింది. పరమసత్యాన్ని చూసినటువంటి అరుంధతి రూపాన్ని ఎవరు పొందలేరు. అందుకే అరుంధతి నక్షత్రం అనేది అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ? వశిష్ఠుని కింద కనిపిస్తుంది. మిగతా సప్తర్షులు కనిపిస్తారు, కానీ వాళ్ళ భార్యలు కనిపిస్తున్నారా మీకు? సప్తమండల ఆకాశంలో ఎప్పుడైనా చూసారా? మంచం కోళ్ళు అని అంటాం. అలా 4 చుక్కలు ఉంటాయి, ఆ 3 చుక్కలు కింద ఉంటాయి. ఆ కింద ఉండేటువంటి 3 చుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్య చుక్క కింద ఉండేటువంటిది అరుంధతి నక్షత్రం. మినుకు ఉంటుంది. కేవలం అరుంధతిని మాత్రమే కనిపిస్తుంది. మిగతా సప్తర్షుల్లో 6 సప్తర్షులకి మీకు భార్యలు కనపడరు. ఎందుకు కనపడరు? ఎందుకంటే అప్పటికి వాళ్ళు ఎన్లైటన్మెంట్ పొందలేదు. ఎందుకు చెప్తున్నాను? సో గృహస్థులుగా ఉండి కూడా సనాతన ధర్మ మార్గం ఏమిటి, ఎన్లైటన్మెంట్ ఏమిటి, వాళ్ళ ఋషుల సాంప్రదాయం ఏంటి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. సో సనాతన వాళ్ళు ఏ మార్గాన్ని ఇచ్చారు. సూక్ష్మ ప్రాణాయామం అంటే అసలు అవగాహన లేకుండా పోయింది. ప్రాణసమయం విద్య అంటే ఎవరు పడితే వాళ్ళు శ్వాస మీద ధ్యానం అని మొదలు పెడతారు. అంత శ్వాస మీద ధ్యానం చేసేవాళ్ళు. దానికి ఒక గురు సాంప్రదాయం అనేది కొన్ని 2500 సంవత్సరాల నుంచి టిబెటియన్ సాంప్రదాయంలో అవునా వాళ్ళు ఊరికైనాయా 4 గోడల మధ్యలో కొన్ని పూర్వాశ్రమాల్లో ఆ విధంగా జాగ్రత్తగా. ఎందుకని? ధ్యానం అనేది ఎలాంటిదయ్యా? ఎక్కడైనా తప్పుదారి పట్టిపోవచ్చు. ఏం చెప్తున్నాడు పతంజలి? అవిరతి భ్రాంతి 9 అవరోధాలు వస్తాయి ధ్యానంలో. భ్రాంతి దర్శనం అనేది చాలా గొప్ప. ఏది శరీరం పెద్దగా అవుతున్నట్టు కానీ, ఆ శరీరం మారిపోయి హిమాలయాస్ మీదకి వెళ్తే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అని ఇలాంటివి ఎన్నో వస్తాయి. వాటి అన్నిటినీ అస్సలు గురువు ఎంకరేజ్ చేయడు. కంప్లీట్గా వాటిని అలా చేసాడని చెంప మీద ఒకటి వేస్తాడు, వీపు మీద ఒకటి చరుస్తాడు. అలాంటి నిమిత్తాలు అని అంటాం. వాటిని ఏమంటాం? నిమిత్తాలని అంటాం. వాడికి ఒక పేరుంది, నిమిత్తం అనేది వస్తుంది. ఆ నిమిత్తాలని అసలు పట్టించుకోకూడదు. భ్రాంతి దర్శనం అని అంటాం. వాటి మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిందనుకోండి, ఇంకా అంతే, వికల్పంలో పడిపోతాం అంతే, ఇంకా మార్గం తప్పిపోతాం అంతే. అందుకే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అభ్యాసేయతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యం మాత్రమే మార్గం. విముక్తికి వైరాగ్యం మాత్రమే మార్గం. సిద్ధులు కావాలి, పవర్లు కావాలి, రావణాసురునిలాగా మారాలి, భస్మాసురునిలాగా మారాలి, గజాసురునిలాగా మారాలి, జాంబవంతునిలాగా మారాలి. వెళ్ళు అవునా, వీటి వెనకాల వెళ్ళు. ఎవడైతే నీ ఫ్యూచర్ చెప్తాడో వాడి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేసుకో, వాడి దగ్గర నేర్చుకో. అవునా, నేను ఎవరు కాపాడలేరయ్యా. నీకెవరికి ఇదే కదా నువ్వు స్పిరిచువాలిటీ అనుకుంటున్నావు. ఎవరు కాపాడలేరు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే నీ రాగ మార్గంలో వెళ్ళిపోతున్నావు. అందుకే చాలామంది చూస్తున్నాను కదండి. సో ఈ యొక్క ఇదంతా ఏంటంటే మాలా ప్రపంచం అని అంటాం అనమాట. సో డ్రెస్సులు వేసుకొని అదే మాలలు వేసుకొని చేసేటువంటి ప్రపంచం అయిపోయింది. స్పిరిచువాలిటీ అది కాదయ్యా. ఒక యోగి అనేది శరీరాన్ని దాటి సూక్ష్మ శరీరం మీద ఆయనకు అవగాహనే లేదు. శరీరాన్ని అన్నమయ కోశం ఆత్మని చూసేటువంటి వాడు యోగి అయ్యా. You have a diabetes, you have a hypertension, you have obesity, your fat is like those bunkers, Irani bunkers, very difficult to break. So I have bunker busting, your fat bursting missile, So your diabetes is a chronic, nothing in the world works, but this works, this bitter product. I am telling you frankly, it is called a bitter product. You consume it. If you don't reduce the weight, how much weight do you want to reduce? Those many times you use this. Simple. Oh Guruji, I want to reduce less. Use. But the amount of heat that it generates, you have to tolerate. Magic product. So this is a new version because for our old students I need to explain. These are all the natural ingredients so that time to time every batch will be different when we procure, right? They will not, natural ingredients, even at the same percentage of purity, natural ingredients will not be the same. Then only it is a validation the product is pure. Understand? So unlike unlike pharmaceutical ingredients, right? Synthetically produced ingredients. So this is our existing version. So it is over now in the market. So now the new version here.
We always keep it for comparison. So I will show you today, because it's one of the, your sugar bursting, your blood glucose regulating, and your body fat regulating magic nutrition it is. You can see the striking difference between the existing this. This is more yellow color, this is more of green color. It's the same product, right? It's getting, let the temperature come, so it's very quickly, it's a 3 kilowatt, so the highest available kettle in India, so 3 kilowatts, so it gets heated very quickly. So for your kettle to heat the water, you need to have high voltage, high electron supply. So it consumes more electrons, so get quickly heated, quickly energized. So more electrons, more energy, more quickly. You understand? So what is my energy? You can see every day. So my ability to produce electrons. Now the water is ready. This is the old this is new. Because people think, Guruji, that old is always good, new is never good. Guruji did something. Actually, we have been testing this new version for last 10 days. I tell you, so far this product produced, this is the best. It's very powerful it is. Myself, my colleagues have been testing it more than now 10 days. So, so we as a prevent, even, we have a Somarasa, half a scoop of Somarasa and one, even amino scoop is working so well, I can't tell you,